దగుల్బాజిది ఇటేగా వచ్చింది, కనిపించదే. హలో, ఏం వెతుకుతున్నావు? మీకోసమే. నేను స్నానానికి వెళ్ళాను. తెలుస్తూనే ఉంది. మీరు కాస్త అర్ధనగ్న ప్రదర్శన ఆపితే చాలా బాగుంటుంది. ఇక్కడెవరున్నారని? నువ్వు నేనే కదా. నేనైనా సరే ప్రదర్శన చేయకూడదు, అంతే. అయినా స్నానానికి వెళ్ళేటప్పుడు డోర్ వేసుకోవాలని తెలీదా మీకు? వాష్రూమ్ డోర్ వేసుకున్నాను కదా. అసలు లోనికి ఎవరొస్తారు శరణ్య అంతగా ఆలోచించడానికి? ఎవరొస్తారంటే ఏ పందుకొక్కులైనా లోపలికి రావచ్చు. బై ఛాన్స్ విలువైన వస్తువులు ఏవైనా మిస్ అయితే ఎవరిని పేరు పెట్టి అనగలని చెప్పండి. మనకున్నది పోగొట్టుకోకముందే మన జాగ్రత్తలో మనం ఉండటం మనకెంతో మేలు కదా. అవుననుకో, అది పాయింటే. నీ సంగతి చెప్తా. అయ్యో, బెడ్షీట్స్ ని మడత పెట్టి అక్కడే పెట్టాను, ఎత్తి పెట్టడమే మర్చిపోయాను. ఏంటి అలా విసురుతున్నావు? శరణ్య, అదెందుకు అక్కడికి తీసుకెళ్తున్నావు? మీరు ఒక నిమిషం ఆగండి, చెప్తాను. శరణ్య, ఏం చేస్తున్నావు? మీరు ఒక నిమిషం ఆగండి, చెప్తాను. శరణ్య, ఏం చేస్తున్నావు? ఒక్క నిమిషం ఉండండి, చెప్తాను. శరణ్య, శరణ్య, ఏం చేస్తున్నావు? వాస్తు అండి, వాస్తు. వాస్తు కోసం ఇదంతా చేస్తున్నాను. అమ్మో, ఊర్నాయను, ఎంత బరువున్నాయేంటివి? ఇప్పుడు వాస్తు కరెక్ట్ గా సరిపోయిందండి. వాస్తు కాదే, నాకు వాస్తుంది ఇక్కడ. అసలు నువ్వేం చేస్తున్నావు శరణ్య? ఇటువైపు బరువు మరీ ఎక్కువైపోయిందండి, అందుకోసమే. ఏంటో నువ్వు కొత్తగా చేస్తున్నావు. సరే, నా డ్రెస్ ఇవ్వు. సరే, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఆగండి, ఒక్క నిమిషం. ఏంటి? ఒక్క నిమిషం. ఇదెందుకు? మీ మీద ఎవరి కళ్ళు పడకుండా. ఈ మధ్య చాలా దరిద్రపు కళ్ళు మిమ్మల్ని ఆశగా చూడటం నేను గమనించాను, అందుకని. ఏ కళ్ళున్న నాసగా చూసినా నేనేమీ వాళ్ళ ఆశకు ఆహుతి కాన్లే. నువ్వేం టెన్షన్ పడకు శ్రీమతి. సరే, బయలుదేరుతాను. పదండి, నేను వస్తాను.
శరణ్య, కావాలనే కదా ఇలా నా మీద బరువు పెట్టావు. నేను గదిలోకి రావడం నువ్వు చూసి ఇదంతా చేశా. కక్ష సాధింపు నీకే కాదు, నాకు తెలుసు. చెప్తా నీ సంగతి. అబ్బా! అమ్మా, అబ్బా, అమ్మే, ఏంటి ఖాళీగా ఉండి ఏం చేయాలో అర్థం కాక పరుగు పందెం పెట్టుకున్నారా? నెత్తి మీద విగ్గులు కూడా ఊడిపోయాయి. ఈ విగ్గులు పరిగెట్టడం వల్ల కాదమ్మి. ఆ ఇన్స్పెక్టర్ మా ఇద్దరు జుట్లు పట్టుకుంటే అవి ఊడిపోయి ఉండాయి. అవి ఆయన చేతిలోనే ఉండుండే. ఇన్స్పెక్టర్ ఏంటి మీ చెట్లు పట్టుకోవడం ఏంటి? పక్క వీధిలో కొబ్బరి బొండాలు తాగస్తా ఉంటే ఇన్స్పెక్టర్ ఎదురుపడి ఉన్నాడు. ఆ ఆనంద భైరవి అమ్మగారు వాళ్ళని మనం మోసం చేసినామనే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి ఉండారంట. దానికి తోడు సుందరంగాడి పెట్రోల్ కేసు, ఇట్ట అన్ని కేసులు కలుపుకొని ఎదుగుతా ఉండారంట పోలీసులు. అక్కయ్, బయట పరిస్థితి చాలా దారుణంగా ఉండదు. నన్ను పట్టుకునేదానికి ఊరంతా పోస్టర్లు వేసేసి పెద్ద సెలబ్రిటీని చేసేసి ఉన్నారు ఆ పోలీసులు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఏడకపోయినా జనాలు గుర్తుపట్టేస్తా ఉన్నారు. వచ్చిన అవకాశాన్ని వాడుకోవటం చేత కాదు కానీ ఇప్పుడొచ్చి పరిస్థితి ఏంటని అంట వెంట్ర దద్దమ్మా. అక్కయ్, ఆ సీన్ అంతా ఆ పంతులు లాక్ చేస్తే నన్నటవేంటి? రేయ్, విషయం నువ్వో పంతులు మరొకరు కాదు. ఉన్న టైంలోని దామిని మెళ్ళో తాళిపట్టాం. అదే కాని జరుగుంటే దాని లెక్కే వేరుండేది. అయినా సరే జరిగింది దృష్టిలో పెట్టుకొని ఇక్కడి నుంచైనా జాగ్రత్తగా ఉందాం. నెక్స్ట్ చేయబోయేది చెప్తాను, వినండి. అర్థమైంది కదా? ఓకే అక్కయ్. వారిని ఇంకా మీ గోల అవ్వలేదా?